నమస్కారం, చరణ్ టీవీకి స్వాగతం. ధాన్యం రైతుల ఆందోళన. నెల రోజులు గడుస్తున్నా ధాన్యం తూకం వేయడం లేదంటూ రోడ్డుపై బైఠాయింపు. మెదక్ జిల్లా పోల్చారం మండలం సంగాయపేట అన్నదాతల ఆవేదన ఇది. అధికార కాంగ్రెస్ పార్టీపై ఆగ్రహించిన రైతన్నలు. ఇప్పుడు మాట్లాడతా మరి కోసి మరి 20 రోజులకు దగ్గరకు వస్తుంది. మరి కాంటా పెట్టి తూకం చేసి కూడా 15 రోజులు అవుతుంది. 15 రోజుల నుంచి మరి కలెక్టరేట్ డిఎస్ఓ నుంచి కూడా మాకు లారీలు రాకపోవడం పట్ల రైతులు చాలా నష్టపోతున్నారు. ఇప్పటికే 15 రోజులు గడిచిపోయింది. మరి అందులో భాగంగా మరి సన్నయ్య అంటూ దొడ్డ అంటూ రకం అంటూ మాకు రైస్ మిల్ల నుంచి ఇంతవరకు కూడా మరి రైతులకు చాలా ఇబ్బంది అవుతుంది. సన్నకారు చిన్నకారు రైతులకు కూడా మరి పట్టించుకున్న పాపాన లేరు ఈ అధికారులు కూడా. మరి ఎలక్షన్ కోడ్తోని మరి రైతులను ఇబ్బంది పెడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి తక్షణమే డిఎస్ఓ గారు సంగాయపేటకు ఖచ్చితంగా 20 లారీలు పంపితేనే ఈ రోడ్డు మీదకి లేవడం జరుగుతుంది. ఒకవేళ లేదంటే డిఎస్ఓ మీద నిరసన ప్లస్ ఇంకోటి కలెక్టరేట్ కానీ కూర్చుండేది వాస్తవం. మీ రైతులందరూ పోయి కూడా మేము తెలియజేస్తున్నాం. ఇప్పటికైనా మరి స్పందిస్తూ అధికారులు ప్రజాప్రతినిధులు అందరూ కూడా స్పందిస్తూ మరి రైతుల సమస్యను తక్షణమే పరిష్కరించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. రైతుల ఐక్యత.